హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొన్ని కుటుంబాలు ఈ ప్లేస్లో ఉంటున్నాయి. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇట్రండి అమ్మ మీరు. ఏంటమ్మా ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? ఇక్కడ 24 కుటుంబాలు ఉంటున్నాయా? అంటే 28 కుటుంబాలా? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా మీరు? 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఉండి? మేమమ్మ ఎరుకులు వాళ్ళం. మేము ఎరుకులు ఎస్టీ బెచ్చాటమే. మరి ఏటి బాబు ఎటు లేదు, పేదోళమో సెంటు భూమి లేదు. ఇల్లు కట్టుకుందామంటే ఒక లక్ష్యం లేకపోతే పునాదులు అవ్వదు. మా లాటోళ్ళు మేటు కట్టుకుంటాము. భిక్షంకి వెళ్తేనే కాలం వెళ్తుంది. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? మేము ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు. ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? మేము ఊరుకున్నోళ్ళము బాబు, ఎరకలోళ్ళము, నేనోళ్ళము, సెంటు భూమి నేనోళ్ళము. అది గొడవలు వేసుకుని ఏ ప్రభుత్వం వచ్చినా కొట్టుకుంటాం. కరెంట్ ఏమైనా ఉందా? కరెంట్ ఉంది, బోర్ వేసారు, కరెంట్ ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం ఇల్లు లోపల. చూడు బాబు. వంట చేస్తున్నారా? అయిపోయిందా వంట? మీరు కుటుంబంలో ఎంతమంది ఉంటారు మీరు? మా యజమాని నేను, నాకు 3 పిల్లలు. కాపురాలే అలా ఇల్లు బొట్లు బోనాలు అమ్ముకోవడమే, మరేట్లేదు. అది సో ఇదైతే ఇల్లు ఇలాగ పెట్టుకున్నారు మీరు. ఏంటంటే అందాకలు వేసుకున్నాం, చీరలో పెట్టి అక్కడ అల్ల దిగికి ఇచ్చారు పట్టాలు. మరి కట్టలేపన్నమా. అయితే ప్లేస్ అయితే ఇచ్చారు, ఇచ్చారు 2 సెంట్లు. మీరు డబ్బులే కట్టుకోలేదు, మరి లోన్ అయితే పెట్టుకోవాల్సింది కదా. లోన్ అంతే ఎలాగిస్తారు బాబు మాకు? మరి మాకు తెలియదు, పేదోళ్ళము. మాకు ఆ సిస్టర్. ఇప్పుడు మీకు ప్లేస్ ఇచ్చారని అంటే దాని మీద లోన్ మీరు అడగలేదు. ఇల్లు కోనికా మరి పునాదుల ముందు తీయమంతే మాకు ఉండాలా? పునాదులు తీయడానికి కూడా లేదు బాబు. ఆ పూటకెళ్తేనే, భిక్షంకి వెళ్తేనే మరేటి. అయితే ఇలా ఇల్లు పెట్టుకుని ఇప్పుడు వర్షం కదా, పర్లేదమ్మా ఇది. అలాగే బాబు, కాకపోతే పరజాలు వేసుకోవడమా. చూద్దాం ఒకసారి చూడండి బాబు. ఇదేంటమ్మా ఇది? కాల్ కూడా ఓకే. ఇలా పెట్టుకున్నారు. మీరు పడుకోవడం లోపల ఇక్కడ పడుకుంటారా? ఇంకా ఇల్లు చూడండి, చూస్తాను ఒక్క నిమిషం. అది ఇప్పుడు ఇక్కడే ఏంటమ్మా ఇది? ఏం పోతుంది ఇది? అంటే ఈ బాతులు ఇంకేం పెంచుతున్నారు? కోళ్ళు, బాతులు. ఓకే, అది వీటిని అమ్మేస్తారా దేనికి? సరదా ఎంతనా? ఎంత ఉంటుందమ్మా రేట్ ఇది? 3000 కొన్నాను. 3000 కొన్నారా? ఒకసారి అందరూ ఇలాగా వేస్తున్నారు. అమ్మా మీరేం చేస్తుంటారు? ఏ వ్యాపారం చేస్తారు? బొట్లు, కిప్పులు చేస్తారు. అందరం ఒకటే ఈర్తు బాబు. ఇందులో పెద్దలో లేరు, పేదలో అలాగా పూట గంజి అంగే చూసుకుంటూ పోయాం. అది ఇప్పుడు మామూలుగా మీరు అంటే ఇప్పుడు కొంతమంది గ్రామాలు వెళ్ళి ఆడుతుంటారు కదా, అది కాదు కదా మీది? కాదండి, మేము ఒకప్పుడు ఎరుకు చెప్పాలి. ఎరుకు చెప్పారు కదా, అదేనంటున్నాను. ఇప్పుడు మరి చెప్పట్లేదండి. మరి మొదలాడు ఉండోడంటే చెప్పాడు, చెవులు వినపడవు, సౌండ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు మీకు ఎవరికి రాలేదండి మరి రకాల? లేదు, అది ఇప్పుడు ఒకటి చెప్పండి. ఇప్పుడు మరి మీరు కొంచెం పెద్దవాళ్ళు కదా, మీరు కూడా నేర్చుకోలేదు రకాల. ఏది ఏం చెప్తారు? భారతం ఏం చెప్తారు? రామాయణం వస్తుందా? మీకు వస్తుందా? పాడుతారా మీరు? వచ్చా మీకు? మర్చిపోన్నామండి. అదేంటది? ఇప్పుడు వెళ్తూ ఉంటది,
అంటే ఇప్పుడు అది పాడడం అంటే ఏదైనా ఉంటదండి? ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి చూపిస్తారు ఒకసారి? చూపించండి చూద్దాం ఒకసారి. ఇంకెవరు పాడతారండి మీ దీంట్లో? ఎవరు లేరు? నాన్నగారు పాడేవారంటే బాగలేదు, చిన్నవాడవు. అమ్మగారు వెళ్ళారంటే అమ్మకి ఇప్పుడు వెళ్తావు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను కొద్దిగా, మరి కడుపు జరగకపోతే వెళ్తాను. అదేలేండి. ఇది ఎవరిదమ్మా ఇల్లు? ఇది మాదేనండి. మీదేనా? ఎవరు లేదు? ఓకే ఓకే. ఇది ఒక ఇల్లు. వంట చేస్తున్నారా? ఏం చేస్తున్నారండి? అట్ట చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీరు మీ మంచినీళ్ళు ఎలాగా పరిస్థితి? బోరింగ్ ఉందా? పర్లేదు, బాగానే ఉందా? ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు అయితే ఇదిగోండి గోడలు కూడా ఇలా ఉన్నాయన్నమాట. మామూలుగా ఏమంటారు, కొమ్మలు పెట్టి మట్టి పెట్టి పెట్టుకున్నారు. వీళ్ళకైతే పక్క ఇల్లు అయితే లేవు. చూడండి ఎక్కడ ఇల్లు కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఇల్లు జస్ట్ ఇలా క్లాత్లు వేసుకుని ఇలా పెట్టుకుంటున్నారు. ఒకసారి ఏందమ్మా చూపించండి ఒకసారి సీత. ఇదా? ఓకే, మీ ఇల్లు ఇదా? ఇది మీదా? ఇంకోటి ఉన్నట్టుంది సీతారా? ఎవరున్నారు ఇంట్లోనే? లేదా? ఓకే ఓకే. ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా సీతారాలు. సో ఇదా? ఓకే ఓకే. ఇది సౌండ్ వస్తుందమ్మా, ఒకసారి మేటండి ఒకసారి. రైట్ సైడ్. ఓకే ఓకే. సో ఇది చెక్కలు అవి. అది ఇప్పుడు మీరు ఒక్కరే పాడతారా, మీరుతో పాటు ఎంతమంది పాడతారు? అంటే బయట ఊర్లు అంటే వస్తారనమాట. ఎక్కడో ఎవరో పాడమన్నారు, ఒకరు ఇద్దరు తీసుకున్నారు, ఒక ముగ్గురు. అంటే మీరు ఒక్కరు పాడతారా ప్రోగ్రామ్ లో, లేకపోతే మీతో పాటు ఇంకెవరు ఉన్నారు? ఎవరు ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నారు ఎవరు లేదా? ఓకే, మీరు ఏం చెప్తారు ఇప్పుడు? రామాయణం చెప్తారా? రామాయణం సుందరాకాండ చెప్తాం. సుందరాకాండ, లవకుశి, రామదాస్ బండి ప్రాణం, ఇవన్నీ చెప్తాం. అది ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం ఇన్ని కుటుంబాల్లో మీరు ఒకరే ఇది వచ్చింది, వేరే వాళ్ళకి ఎవరు రాలేదు. ఏంటి కారణం ఏంటి? మరి ఎవరు చదువుకున్నారనమాట. అంటే ముదుర్లు అప్పుడు ఊరూరికి తిరిగే వాళ్ళము, పాడే వాళ్ళము. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే పరిస్థితి ఏమనుకుని అప్పుడు చదివించేవారు అంట. అందరూ చదువుకున్నారు, మరి మా నాన్నగారు నాకు చదివించలేదు. ఓకే, మరి మీకు ఎంత అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప, బాబు చనిపోయారు. పాప ఉంది, చదువుతుంది. మరి పాపకి నేర్పిస్తారా? నేర్పించరా? వద్దనుకుంటున్నారు. ఎందుకు బాగోలేదా ఇది? బాగుంది కదండి. ఎల్లప్పుడు కూడా మరి ఈ వృత్తి మీద వెళ్ళాలంటే ఆడపిల్ల కదా, వెళ్ళలేదు. చదువుకుంటే తన భవిష్యత్తు బాగుంటది, జాబ్ ఏదైనా వస్తే బాగుంటది కదా అనుకుని చదివిస్తాను. చాలా మంది ఉన్నారు చదువుకున్నాడు. ఒక తమ్ముడు చదువుకున్నాడు, ఇంకో తమ్ముడు చదువుకున్నాడు, ఇంకో తమ్ముడు అన్నయ్య కూడా చదువుకున్నారు. ఏం కూడా లేవు, జాబులు కూడా లేవు. మెడికల్ పరంగా ఏమైనా ఉందమ్మా? లేదా హాస్పిటల్లో? లేదండి. ఏ చెరువు పని పెడితే చెరువు పనికి వెళ్ళడము, లేకపోతే ఏదో కూలి పనికి వెళ్ళిపోయాడు, సిమెంట్ పనికో మట్టి పనికో అక్కడికి వెళ్ళడం, లేకపోతే లేదు అంతే. మరి ఇక్కడ ఏమైనా పెంచుతున్నారా మీరు? ఏమైనా జంతువులు? ఏం లేదండి. కోళ్ళు గట్రా ఉన్నాయండి, అన్నయ్య వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు అమ్మ మాటలు పెద్దమ్మ మాట్లాడింది కదా, వాళ్ళకు ఉన్నాయి. మరి ఇంకెవరికి లేవు. బాతులు పెంచుతున్నారా? బాతులు ఉన్నాయి, ఒకటి రెండో ఉన్నాయి. వైట్ ఉన్నాయి మామూలు చిన్న బాతులు? అవి లేవు. చిన్న బాతులు ఉన్నాయండి, ఒకటో రెండో ఉంటాయి, ఎల్లగా నానమ్మల దగ్గర ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, బాతులు పెంచుతున్నారు అనమాట మొత్తం వీళ్ళు. ఇది వేసుకున్నారా? ఓకే ఓకే. ఎవరు మీ పిల్లలు అమ్మా వీళ్ళు? ముగ్గురు పిల్లలు, మా పిల్లలు చదువుతున్నారా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తారా? టిఫిన్స్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తారా? ఓకే. మీరేంటి వంట ఎక్కడ చేస్తున్నారా? ఎక్కడే చేస్తున్నాం బాబు. మేకలు కొన్నాం 3. ఓకే. మేకలు కూడా చనిపోతున్నాయి. కానీ ఇది ఏరియా కూడా కొంచెం పర్లేదండి, బాగానే ఉంది, ప్రశాంతంగా, వేరే వాళ్ళతో మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం బాబు. మేకలు చనిపోతున్నవి, మరి మేతలు ఎట్లేవు కదా, చనిపోతున్నాయి. మరి అదేనండి. వంట చేస్తున్నారా? ఏం చేస్తున్నారమ్మా? అన్నం కూర చారు. అన్నం కూర చారు చేస్తున్నారు. మీరేమైనా పనికి వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా? మా పని అంటే వస్తామండి.
ఓకే. ఫ్రెండ్స్ వీళ్ళు అది పరిస్థితి అనమాట. వీళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. పాపం గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చినా కానీ వీళ్ళు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేదంటున్నారు. చూద్దాం మరి. యాక్చువల్గా ఇది గడ్డేంటి భయ్య ఇలా పెట్టారు ఇక్కడ? ఏం గడ్డి అది? రెల్లి గడ్డ. ఓకే ఓకే ఓకే. అదే మార్చు. ఏంటమ్మా ఇది వెళ్తున్నారు వ్యాపారంకి? వ్యాపారంకి వెళ్తున్నారా? ఏమున్నాయి బుట్లో? వెచ్చంకి వెళ్తున్నారా? అదేనండి. ఇది కూడా